నాగర్ కర్నూలు జిల్లాలో దారుణం జరిగింది. అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. కల్వకుర్తి మండలం తాండ్రా శివారులో మృతదేహాలను గుర్తించారు పోలీసులు. చిన్నారులను పెట్రోల్ పోసి తగలబెట్టినట్టు సమాచారం అయితే అందుతోంది. అయితే కుటుంబ కలహాల నేపథ్యంలో ఆగస్టు 30న ముగ్గురు పిల్లలతో తండ్రి గుత్తా వెంకటేశ్వర్లు బైక్పై బయటకొచ్చాడు. తనతో పాటు వచ్చిన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీసి అతను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రకాశం జిల్లా ఎర్రగొండ పాలెం మండలం పెద్దబోయలపల్లికి చెందిన గుత్తా వెంకటేశ్వర్లు ఫర్టిలైజర్ దుకాణం నిర్వహిస్తూ జీవనం సాగించేవాడు. గత నెల 30న తన భార్య దీపికతో ఇంట్లో గొడవపడ్డాడు. ఈ క్రమంలో తన ముగ్గురు పిల్లలు మోక్షిత, రఘువర్షిని, శివధర్మ పాఠశాల నుంచి ఇంటికి రాగానే ద్విచక్ర వాహనంపై వారిని ఎక్కించుకొని బయలుదేరాడు. వారంతా శ్రీశైలం మీదుగా తమ ప్రయాణాన్ని సాగించారు. చివరికి నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ శివారులో హైదరాబాద్ శ్రీశైలం రహదారి పక్కనున్న వ్యవసాయ పొలంలో వెంకటేశ్వర్లు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే అంతకంటే ముందే తన ముగ్గురు పిల్లల ప్రాణాలు తీశాడు. పొలంలో వెంకటేశ్వర్లు మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఘటనా స్థలాన్ని వెల్దండ ఎస్ఐ కురుమూర్తి పరిశీలించడం జరిగింది. అయితే ఇంట్లో గొడవపడి పిల్లలతో సహా వెంకటేశ్వర్లు అదృశ్యం కావడంతో అతని కుటుంబ సభ్యులు అక్కడి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలోనే వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్లు ఆత్మహత్యకు పాల్పడగా అక్కడ ఉన్న బైక్ నెంబర్ ఆధారంగా ఇక్కడి పోలీసులు మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. అయితే అప్పటికే వెంకటేశ్వర్లు అతడి పిల్లల ఆచూకీ కోసం గాలిస్తున్న కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి వచ్చి చూడగా అక్కడ పిల్లలు లేకపోవడంతో ఆందోళనకు గురయ్యారు. అయితే శ్రీశైలం నుంచి హైదరాబాద్ రోడ్లో వారు ప్రయాణించినట్టు తెలుసుకుని మార్గం మధ్యలోకి పలు చోట్ల సీసీ కెమెరాలను కూడా పరిశీలించారు. అయితే శ్రీశైలం హైదరాబాద్ మార్గంలోని అజీపూర్ వద్ద ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై వెళ్లినట్టు గుర్తించారు. అయితే నాగర్ కర్నూలు జిల్లా కోనేటిపూర్ టోల్ ప్లాజా వద్ద మాత్రం పెద్ద కుమార్తెతో మాత్రమే కనిపించాడని పోలీసులు నిర్ధారించారు. అయితే బుధవారం వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యం కాగా చిన్నారుల ఆచూకీ గురువారం ఉదయం వరకు తెలియరాలేదు. అయితే ఈ క్రమంలో గాలింపు చేపట్టిన పోలీసులు ఉప్పనంతల మండలం సూర్య తాండా సమీపంలో వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె వర్షిని, కుమారుడు శివధర్మ మృతదేహాలు, తాండ్రా సమీపంలో పెద్ద కుమార్తె మోక్షిత మృతదేహం అయితే లభ్యమైనట్టు తెలుస్తోంది. ఆంధ్రప్రదేశ్లోని ఎర్రగుంటపాలెం పిఎస్లో మిస్సింగ్ కేసు అనేది ఒకటి నమోదైంది. ఆ మిస్సింగ్లో ఫాదర్ వెంకటేశ్వర్లు, ముగ్గురు పిల్లలు మోక్షిత, వర్షిని అండ్ బాబు శివ, వీళ్ళు ముగ్గురిని తీసుకొని ఇంట్లో గొడవ పెట్టుకొని ఇంట్లోని బయలుదేరడం అనేది జరిగింది. ముగ్గురు పిల్లలతో బయలుదేరి మనకు ఈగలపెంటలో దగ్గర లాడ్జిలో ఉన్నారు. శనివారం వచ్చి ఉన్నారు. మార్నింగ్ అక్కడి నుంచి బయలుదేరడం అనేది జరిగింది. బయలుదేరిన తర్వాత వెల్దండ నిన్న ఆజీపూర్ చౌరస్తా దగ్గర ఒక పాప మాత్రమే ఉన్నది. మిగతా ఇద్దరు కనిపించలేకుంటున్నది. ఈ తర్వాత వెల్దండ పిఎస్ లిమిట్స్లో నిన్న బాడీ ట్రేస్ అవుట్ అయింది. వెంకటేశ్వర్ది పాయిజన్ తీసుకొని వెహికల్ పక్కన ఉండి అతను తీసుకొచ్చిన వెహికల్తో పక్కన పెట్టుకొని చనిపోవడం అనేది జరిగింది. దాని మీద కేసు నమోదు చేసి మా వెల్దండ పోలీసులు ట్రేస్ అవుట్ చేసినారు అలా ఫ్యామిలీ మెంబర్స్ని. ఆ తర్వాత వీళ్ళు ఇంట్లో గొడవ పెట్టుకొని ఇట్లా తీసుకొని వచ్చినట్టు చెప్పడం అనేది జరిగింది. దీనిలో భాగంగా ఈ మిస్ అయిన పాపల గురించి ఈ నాగర్ కర్నూలు పోలీసులు, అచ్చంపేట పోలీస్ అండ్ కల్వకుర్తి పోలీసులు, మరి మా సబ్ డివిజన్లోని పోలీసులంతా సెర్చ్ చేయడం అనేది జరిగింది. ఆ సెర్చ్లో భాగంగా ఈరోజు తాండ్రా శివారులో ఈ ప్లేస్లో మనకు ఈ బాడీ ట్రేస్ అవుట్ అయింది. ఈ పర్వతాలు యొక్క పొలంలో ఇది ఫీల్డ్లో ఈ ట్రేస్ అవుట్ చేశారు. దానిలో భాగంగా మా ఇద్దరు కానిస్టేబుల్స్ బ్రహ్మచారి, రమేష్, ఈ ఇద్దరు దీన్ని సెర్చ్ చేసుకుంటూ వస్తున్నారు. టీంలో ఒక టీం ఇది సెర్చ్ చేసుకుంటూ వస్తుంటే ఇది మనకు ట్రేస్ అవుట్ అన్నట్టుగా జరిగింది. వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వస్తున్నారు. కంప్లైంట్ తీసుకొని కేసు చేస్తున్నాం.